ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిన్న కాక మొన్న వచ్చినా నందిని మాట నమ్ముతారు కానీ ఎన్నాళ్ళుగా ఇంట్లో ఉంటున్నా నన్ను నమ్మరా? మీ రిలేషన్ గురించి ఆదిత్య నాతో చెప్పాడు. వాడికి మన ఫ్యామిలీ మీద పగుంది కదక్కా. ఆ విషయం మీ అందరికీ తెలుసు. వాడు నోటికొచ్చినట్టు మాట్లాడితే మీరు నమ్మేస్తారా? ఆదిత్యతో కలిసి నువ్వు డిజైన్స్ కొట్టేయాలి అనుకోలేదా? కొటేషన్ లీక్ చేయలేదా? వాడికి ఎన్ని ఫేవర్స్ చేశావు? అప్పుడు తన కంపెనీలో ఉన్నాను కాబట్టి ఉద్యోగ ధర్మంగా అలా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అతనితో నాకు ఏ సంబంధం లేదు. వాడికి నీకు సంబంధం ఉంది. వాడే నీ బిడ్డకి తండ్రి. ఆడదాని వయ్యుండి సాటి ఆడపిల్ల మీద ఇంత పెద్ద నింద ఎలా వేస్తావక్కా? బిడ్డని మోస్తోంది నేను. ఆ బిడ్డకి తండ్రి నా భర్త. కావాలంటే అది నేను ప్రూవ్ చేయగలను. మేడం, నేను నా భర్తని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. సంవత్సరం నుంచి కాపురం చేస్తున్నాను. తనకి కాళ్ళు లేకపోయినా సేవలు చేశాను. నాకు నా భర్త కావాలి, ఈ ఇల్లు కావాలి, లేదంటే నాకు చావే గంది. నువ్వు ఎన్ని కబుర్లు చెప్పినా నీకు ఇంట్లో స్థానం లేదు. నా కోడలిగా ఉండే అర్హత నీకు లేదు. వెంటనే ఇంట్లోంచి వెళ్ళిపో. అలా చెప్పే అధికారం మీకు లేదండి. తను మీ కోడలు, పుట్టబోయే మీ మనవడికో మనవరాలికో తల్లి. మీరు ఈ అమ్మాయిని ఇంట్లో ఉంచుకోవాల్సిందే. అలా చెప్పే హక్కు మీకేముంది? ఇది మా కుటుంబ సమస్య. మీ తోటి కోడలు మీ ఇంట్లో ఉన్నంత వరకు ఇది మీ ఇంటి సమస్య. తను వీధిన పడితే చట్టరీత్యా నేరమవుతుంది. అంటే మా పైన కేసు పెడతారా? పెట్టుకోండి. కేసు పెడితే మీరు కోర్టు చుట్టూ తిరగాల్సొస్తుంది. ఏంటి బెదిరిస్తున్నారా? బలవంతంగా తనని మా ఫ్యామిలీలో కలపాలి అనుకుంటున్నారా? అసలు మీ ఉద్దేశం ఏంటి? అభిరామ్ గారు, మీరు సమాజంలో మంచి పేరున్న వ్యక్తి. మీలాంటి వారు ఇలా మాట్లాడకూడదు. అలాంటి మనిషికి కోపం వచ్చింది అంటే హారిక ఎంత తప్పు చేసిందో మీరే అర్థం చేసుకోండి. తను తప్పు చేయలేదని చెప్తుంది. చేసిందని మీరు ప్రూవ్ చేయండి. కానీ అప్పటి వరకు తను మీ ఇంట్లోనే ఉంటుంది. ఎలా ఉంటుంది? నేనుండనివ్వను. అమ్మ, ఒక నిమిషం. హారికని ఇంట్లోనే ఉండనివ్వండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.